రెండవ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరాలు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హబక్కు భక్తుడు తాను చేసినటువంటి ప్రార్థన జీవితం ఇలా ఉంది. తాను ప్రభువు సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నిన్ను గూర్చిన వార్త మేము విన్నప్పుడు మాకు భయం కలుగుతుంది. సంవత్సరాలు జరుగుచున్నాయి, అయినా నీ కార్యము నూతన పరచు, నీ కార్యము మా ఎడల తెలియజేయు. అయ్యా, నువ్వు కోపించుచునే వాత్సల్యాన్ని, ప్రేమను కనపరిచే దేవుడు. నిజంగా జీవితంలో చేసిన పొరపాట్లను బట్టి, జీవితంలో జరిగించినటువంటి పొరపాట్లను బట్టి మరి దేవుడట కోపించుచునే వాత్సల్యం అంటే తన ప్రేమను మన మీద చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరాలు జరిగిపోతున్నాయి, దినాలు జరిగిపోతున్నాయి, గంటలు గడియలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఈరోజు మన జీవితంలో నూతన సంవత్సరం అని చెప్పుకుంటున్నాము, కానీ ఆ నూతనమైనటువంటి దినము మన జీవితంలో రావాలి. నూతనమైన ఆశీర్వాదాలు మనం అందరం కూడా పొందుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. 2025 అయిపోయింది, 26లో పడ్డాం. 2026లో ఇంకా ముందుకెళ్తా ఉన్నాం. సంవత్సరాలు జరుగుచుండగా దేవా నీ కార్యమే నూతన పరచు. మా జీవితంలో ఒక నూతనంగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కోపపడుతూనే ప్రేమను, వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎందుకోసమంటే ఆయన 3వ వచనంలో చెప్తున్నాడు, ఆయన మహిమ ఆకాశ మండలమంతా కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. ఆకాశమంతటా కూడా ఆయన మహిమతో నింపబడ్డది, భూమి కూడా తన ప్రభావముతో నింపబడ్డది. కనుక దేవా, సంవత్సరాలు జరుగుచున్నాయి, నీ కార్యమే నూతన పరచు అని అక్కడ ఆయన తెలియజేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 12వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 12వ వచనం. దొరకలే? అది ఆకాశ వర్ష జలములను త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దేశములో దేవుడు ఆకాశ వర్ష జలములను త్రాగుము. వర్ష జలములను దేవుడు నీ కొరకు కుమ్మరించబోతున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన కన్నులాట సంవత్సరం మొదలుకొని సంవత్సర అంతము వరకు మన మీద ఉంటుంది. ఈరోజు 2026 ప్రారంభ దినములో ఉన్నాము. మరి ప్రారంభ దినములో ఈ సంవత్సరము మొదలుకొని ఈ సంవత్సరము చివరి వరకు ఆయన కనులు మన మీద ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వట్టుకు దేవుని కనులు ఆ దేశం మీద, ఆ ప్రాంతాల మీద, ఆ కుటుంబాల మీద ఉంటుంది. కనుక దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటే మనం దీవించబడతాం. ఈరోజు ప్రతి ఇంటి మీద, లేక ప్రతి మందిరం మీద, ప్రతి స్థలాలలో, ఆయా వీధుల్లో, వాడల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో, ఎక్కడ ఏమవుతుందో అది తెలియపరచబడుతుంది. కానీ నేనంటున్నా, ఈరోజు దేవుని కనుదృష్టి మన మీదకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కనుదృష్టి? దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడైతే మన మీద ఉంటుందో అప్పుడు మనం దీవించబడతాం, అప్పుడు మనం భద్రపరచబడతాం. దేవుని కనులు లోకమంతటా కూడా సంచరిస్తూ యథార్థవంతులను బలపరుస్తున్నాయట, యథార్థవంతులను దీవిస్తున్నాయి. కనుక దేవుడు మన దేశాన్ని లక్ష్య పెట్టాలంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దేవుని కనులు దాని మీద ఉన్నాయి. 13వ వచనం, కాబట్టి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను జాగ్రత్తగా వినని ఎడల మీ దేశములో వర్షము అనగా తొలకరి వర్షము, కడువరి వానను దాని కాలముల
కురిపించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాకు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నువ్వు వెదికిన ఎడల, లేక నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచిన ఎడల దేశం మీద దాని సమయాల్లో ఆ కాలాన్ని దేవుడు కురిపిస్తాడట. దేశానికి తొలకరి వర్షం అవసరం, కడవరి వర్షం అవసరం. నిజంగా తొలకరి వర్షం కొరకు వ్యవసాయదారులు ఎదురు చూస్తూ విత్తనాలు భూమి మీద వేసినప్పుడు ఆ తొలకరి వర్షం ఎప్పుడైతే కురుస్తుందో అప్పుడు భూమి ఆ విత్తనాలు నీళ్లు దాగి మొలకలెత్తడానికి ప్రయత్నం చేస్తాయి. అదేవిధంగా కడవరి వర్షం కురుస్తున్నప్పుడు విత్తనాలు ఫలవంతంగా అవుతాయి. అప్పుడు సమృద్ధిగా పంట పండుతుంది. దానికి వచ్చే తెగులు, దానికి వచ్చే రోగాలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. తొలకరి వర్షము, కడవరి వర్షాన్ని నేను కుమ్మరించబోతున్నాను మీ దేశం మీద కాలాల ప్రకారంగా. అదేవిధంగా నీ ధాన్యాన్ని, నీ ద్రాక్షారసమును, నీ నూనెను నువ్వు కూర్చుకుంటావు. తర్వాత నీవట తిని తృప్తి పొందునట్లుగా నీ పశువుల కొరకు నీ చేనులో గడ్డిని నేను మొలిపించెదను. హల్లెలూయా. నువ్వు దేవుని మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచినప్పుడట దేవుడు అంటున్నాడు, మీరు తిని తృప్తి పొందిన తర్వాత మీ పశువులకు కూడా, మీ గొర్రె మేకల మందలకు కూడా గడ్డిని కూడా నేను మొలిపిస్తాను ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకే కాదు, మనకున్న పశువులకు, మనకున్నటువంటి గేదెలకు ఆయన గడ్డిని మొలిపిస్తున్నటువంటి దేవుడు. అయ్యా, ఆజ్ఞలిని నా నిబంధనల ప్రకారంగా మీరు నడిచినట్లయితే ఆకాశములో మీకు కడవరి వర్షం, తొలకరి వర్షాన్ని కురిపించి నేను మిమ్మల్ని దీవించబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుని కనుదృష్టి మన దేశం మీద, మన ప్రాంతం మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద ఉండినట్లయితే మనం కూడా దీవించబడతాం. మనం కూడా అలాంటి ఆశీర్వాదాల చేత తప్పకుండా నింపబడతాం. ఈరోజు సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం మట్టుకు నీ కనులు మా కుటుంబాల మీద ఉండాలి. హల్లెలూయా. మా కుటుంబం మీద ఉండాలి, మా దేశం మీద ఉండాలి, మా ప్రాంతాల మీద తప్పకుండా ఉండాలి. అదేవిధంగా ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మీయా గ్రంథం 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను ఎరుగుదును, రాబోవు కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు మన కొరకు సమాధానకరమైనటువంటి సంగతులను ఆలోచన చేసి ఉంచుతున్నాడు. సమాధానకరమైనటువంటి ఆలోచనలు ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను నెరవేర్చుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టు అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైన సంగతులు కావు. రాబోతున్న కాలం, ఏ కాలం అట? రాబోతున్న కాలంలో సమాధానకరమైన సంగతులను దేవుడు మన జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీకు, నాకు, మన కుటుంబాలలో సమాధానకరమైన సంగతులు జరగాలి. నేను మిమ్మును గూర్చి ఏ ఉద్దేశం కలిగి ఉన్నానో, ఏ చిత్తము కలిగి ఉన్నానో అది రాబోతున్న కాలంలో నెరవేరునట్లుగా మీకు నిరీక్షణ ఉండాలి. అవి సమాధానకరమైన సంగతులు. హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ భక్తుడు సెలవిస్తాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిలాగా నడవాలి? జ్ఞానుల్లాగా నడవాలి. ఈరోజు చాలామందికి జ్ఞానం లేదు, జ్ఞానుల్లాగా ఉండట్లేదు. కానీ ప్రభు కోరుకుంటున్నాడు 2026 సంవత్సరంలో మనం అందరము కూడా జ్ఞానుల్లాగా నడవాలి. అలాంటి జ్ఞానోదయం మనకు రావాలి. అంటే ఆ భక్తుడు చెప్తున్నాడు, మనము సమయం పోతుంది, అదేవిధంగా సంవత్సరాలు గతిస్తున్నాయి. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటే మనం దీవించబడతాం. ఆయన చెప్తున్నాడు, ఈ విధంగా మనం దీవించబడాలంటే ప్రభు రాబోతున్న కాలం కొరకు నీ పట్ల, నా పట్ల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశము నెరవేర్చబడాలి అంటే, ఆ ఉద్దేశము జరగాలంటే తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇదే ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయం కింది వచనములో చెప్తా ఉంటాడు. 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురేమో,
మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేమో, నేను మీ మనవిని ఆలకించుదును. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుదాం. నిజంగా దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క రాబోతున్న కాలంలో ఆ మేలు, ఆ దీవెన, రాబోతున్నటువంటి సంగతులను గూర్చిన నిరీక్షణ మీరు కలిగి ఉంటే ఆయన చెప్తున్నాడు, సమాధానకరమైన సంగతులు నీకు జరుగుతాయని నేను నమ్ముతున్నాను. మీరు నాకు మొరపెడతారేమో, మీరు నాకు ప్రార్థన చేస్తారేమో. అంటే నిజంగా మీరు మొరపెడితే, మీరు ప్రార్థన చేస్తే, మీ ప్రార్థన విని మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని రాబోతున్న కాలంలో ఆశీర్వదించబోతా. హల్లెలూయా. నిజంగా రాబోతున్న కాలంలో మనకు దేవుని దీవెన కలగాలి. రాబోతున్న కాలంలో మనం దేవుని యొక్క దీవెనలు తప్పకుండా పొందుకోవాలి. ఇదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 31వ అధ్యాయము 17వ వచనం చూడండి. రాబోవు కాలమందు మీకు మేలు కలుగునట్లు నమ్మికయున్నది. మీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, మీకు రాబోవు కాలమందు నీకు మేలు కలుగునట్లుగా నమ్మిక ఉన్నది. ఏం కలగబోతుంది నీకు? అందరు చెప్పాలి, ఏం కలగబోతుంది? మేలు కలగబోతుంది. రాబోతున్న కాలంలో, ఇప్పుడున్న కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్నవేమో, అప్పులతో బాధపడుతున్నవేమో, సంతానం లేక బాధపడుతున్నవేమో, సరైన గూడు లేక బాధపడుతున్నవేమో, ఏ పరిస్థితుల్లో నువ్వు అల్లాడిపోతున్నవేమో, నువ్వు చితికిపోయి బాధతో వేదనతో ఉన్నావేమో. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. ఆయన చెప్తున్నాడు, రాబోవు కాలమునకు నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు నాకు దేవుడు ఏం చేయాలి? మేలు కలగాలి. మరి మేలు కలుగుతుందని నీకు నమ్మిక ఉందా? మేలు కలుగుతుందని నీకు విశ్వాసం ఉందా? అంటే నిజంగా మనకు విశ్వాసం ఉంచాలి. రాబోతున్నటువంటి ఈ 2026లో దేవుడు నాకు మేలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా రాబోతున్న కాలంలో దేవుడు మనకు మేలు చేయబోతున్నాడు. 2026 సంవత్సరం మొదటి దినం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, రాబోతున్న కాలంలో నీకు మేలు కలుగునట్లుగా నాకు నమ్మిక ఉన్నది. మీ పిల్లలకు కూడా మేలు జరగబోతుంది. వారు స్వదేశానికి తిరిగి రాబోతున్నారు. అంటే నీకు మేలు కలుగుతుంది, తర్వాత నీ పిల్లలకు కూడా మేలు కలుగుతుంది. కనుక నిజంగా ఈ రాబోతున్న కాలంలో దేవుని మేలు మనకు కలగాలి అంటే దేవునిలో మనం ముందుకు కొనసాగాలి. నిజంగా ఈరోజు నాకు, నీకు, ప్రతి కుటుంబానికి యేసు క్రీస్తు నామములో మనకు మేలు జరగబోతుంది. హల్లెలూయా. మీ భార్య భర్తలకు, మీ తల్లిదండ్రులకు, మీ పిల్లలకు, కుటుంబాలకు, మన ప్రాంతానికి, మన సంఘానికి, సావాసానికి దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలందరికీ రాబోతున్న కాలంలో ఒక మేలు జరగబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నావు, ఇప్పుడు అప్పులతో బాధపడుతున్నావు, ఇప్పుడు సరి అయిన ఇల్లు లేక బాధపడుతున్నావు, ఇప్పుడు సరి అయిన అదేవిధంగా స్థలము లేక, ఏది లేక అల్లాడిపోతున్నావు. కానీ నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నీకు రాబోతున్న కాలంలో మేలు జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామం పొందాం. నిజంగా దేవుడు నీకు మేలు చేయాలని ఆశపడ్డాడు, మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. అందుకే నువ్వు మొరపెడతావేమో, నువ్వు ప్రార్థన చేస్తావేమో, నేను నీకు మేలు చేయాలని చూస్తున్నా. నిజంగా మేలు చేయడానికి దేవుడు రెడీ ఉన్నప్పుడు, మనం దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా నేను ఈ పరిస్థితిలో అల్లాడిపోతున్నాను, ఈ పరిస్థితిలో హీనమైపోతున్నాను, నీ మేలు కొరకు నేను ఎదురు చూస్తున్నా, నువ్వు మేలు చేయుము. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, అయ్యా మేలు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నాకు మొరపెడితే, నువ్వు నాకు ప్రార్థన చేస్తే, సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు ఆ ఆశీర్వాదాన్ని నేను నీ మీద కుమ్మరించబోతున్నాను. ఆ మేలు నీ మీద నేను దయచేయబోతున్నాను. నిజంగా దేవుడు ఈ సంవత్సరంలో మనందరికీ యేసు క్రీస్తు నామములో మేలు జరుగునుగాక. ఆమేన్. మనమందరము మేళ్ళ చేత నింపబడుదుముగాక. ఆ మేలు దేవుడు మనకు ఇచ్చునుగాక. అందుకే చెప్తున్నా, ఆ మేలు నీకును నీ పిల్లలకును కలుగుతుంది. నిజంగా మనం ప్రభు సన్నిధిలో మొర్రపెట్టినట్లయితే తప్పకుండా ఆ మేలును మనం పొందుకుంటాం, ఆ దీవెన మనం పొందుకుంటాం. అందుకే 29వ అధ్యాయంలోనే ఆయన చెప్తున్నాడు, తప్పకుండా ఆ మేళ్ళ చేత నేను మిమ్మల్ని నింపుతాను, ఆ దీవెన మీకు కలుగుతుంది, ఆ ఆశీర్వాదము మీరు
పొందుకుంటారు అని ప్రభు తాను తెలియజేస్తున్నాడు. 12వ, నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు అవి హానికరమైనవి కావు, అవి మంచివే. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు 2026లో మీ కొరకు ఏ హానికరమైన ఆలోచన నాకు లేదు. మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. మంచి ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేరాలని నాకుంది. ఇది దేవుని వాక్కు అని ఆయన తెలియజేశాడు. అందుకే నాకు మీరు మొరపెడతారేమో, ప్రార్థన చేస్తారేమో, నేను మీ దగ్గరికి వస్తా, మీరు నన్ను వెతికి విచారణ చేసి నా మాటలు విన్న యెడల తప్పకుండా ఈ మేలుల చేత నేను మిమ్మును నింపుతాను. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేట్లో విసిగిపోయామేమో, దేవుడు ఈ సంవత్సరంలో మేలు చేయలేదు, 2025లో నీకే మేలు జరగలే, 24లో జరగలే, 23లో జరగలే, 20లో కూడా జరగకపోవచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఈ సంవత్సరంలో నీకు మేలు కలగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేలు మనం అనుభవించాలంటే, ఆ మేలు మనం పొందాలంటే దేవుని ఆజ్ఞలు ఫాలో అయి దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించినట్లయితే, మనం మొరపెడితే, మనం అడిగితే తప్పకుండా దేవుడు మన దగ్గరికి వచ్చి ఆ మేళ్ళ చేత నింపుతాడు. హల్లెలూయా. ఆయన అందుకే చెప్తున్నాడు, రాబోయే కాలమందు నీకు మేలు కలుగున్నట్లుగా, నీ పిల్లలకు కూడా మేలు కలుగున్నట్లుగా నేను దీవించబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనం, సంవత్సరాలు నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, ఆ కొండలు ఆనందమును నరికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు వస్త్రము వలె ధరించి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సర దయాకిరీటము, సంవత్సర దయాకిరీటాన్ని దేవుడు మన మీద ఉంచుతున్నాడు. ఆ సంవత్సర దయాకిరీటాన్ని మనం పొందుకొని ఆరోగ్యవంతులుగా ఉండబోతున్నాం. నిజంగా దేవుని సన్నిధిలో సంవత్సర ఆ దయాకిరీటం మన మీద ఉండాలి. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచబడాలి. నిజంగా కొండలు, లోయలు, బీడులు అవి సారాన్ని వెదజల్లుచున్నవి. మనలో కూడా ఒక సారం ఉండాలి. ఉప్పు నిసారం అయితే దేనికి పనికిరాదు, బయట పారవేస్తే. మనలో కూడా ఏముండాలి? సారం ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. భూమిలో విత్తనం వేసినప్పుడు మీ భూములు భూసారము కలిగినటువంటి పంట ఫలమిచ్చునని ప్రభు సెలవిచ్చాడు. అంటే దేవుని పిల్లలుగా మనమున్న మన జీవితంలో మనకు కూడా సారం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా కొండలు, లోయలు, బీడు భూములు సంతోషించే రోజు రాబోతుంది. బీడు భూములు ఆ విధంగా సంతోషపడతాయి, అవి సారాన్ని వెదజల్లుతాయి, దేవుని దీవెన అవి పొందుకుంటాయి అని ఆయన చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీకు దీవెన ఆశీర్వాదం కలుగున్నట్లుగా, నేను మీకు మేలు చేయనట్లుగా మీరు ప్రార్థిస్తారేమో, మీరు మొర పెడతారేమో. హల్లెలూయా. మీకేం కావాలి? మేలు కావాలంటే మీరు తప్పకుండా ప్రార్థన చేయాలి. సంవత్సర దయాకిరీటము మీ మీద నేను ఉంచుతున్నానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆ దీవెన, ఆ ఆశీర్వాదము, ఆ సంవత్సరాలు జరుగుతుండగా దేవుని దీవెన మనం తప్పకుండా అందరము పొందుకోవాలి. 2026లో మొదటి రోజు ఉన్నాం. మొదటి దినములో దేవుని ఆశీర్వాదం పొందుకొని సంవత్సరాంతం మట్టుకు ఆయన ఆశీర్వాదంలో మనము ఇంకా ముందుకెళ్తూ దేవుని దీవెన పొందుకోవాలి. ఆశీర్వాదం లేదు, దీవెన లేదని చెప్పేది మన జీవితంలో రాకుండా ఉండద్దు. మనం దీవించబడ్డ వ్యక్తులుగా మనం తప్పకుండా కనబడాలి. హల్లెలూయా. అదేవిధంగా మరి మనం దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే, సంవత్సర దయాకిరీటము మన మీద ఉండాలంటే మనం కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలో వాక్యంలో నేర్చుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందరు నా వెనుక చెప్పండి. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశలను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్తున్నా మునుపటి ప్రవర్తన విషయమై. సరే, 2025 ప్రవర్తన అనుకుందాం, లేక 24, 22, 23, 20 ప్రవర్తన అనుకుందాం. మీ మునుపటి ప్రవర్తన విషయం అయితే మీ చెడిపోయినటువంటి ఆ ప్రాచీన స్వభావాన్ని, ఆ చెడిపోయినటువంటి గుణాన్ని మీరు వదిలేయాలి. హల్లెలూయా. 2026లో మనం ఉన్నాం. ఇప్పుడు నూతన మనసు మనకు రావాలి, నూతన బుద్ధి రావాలి, నూతన గుణం రావాలి. సంవత్సరం 26 మారింది కానీ ప్రవర్తన మారలే, గుణము, వ్యక్తిత్వము. నేనంటున్నా, దేవుడు సెలవిస్తున్నాడు, మారాలి. ఏం మారాలి? హృదయం మారాలి. ఏం మారాలి? మనసు మారాలి. మీ మోసకరమైన దురాశల వలన చెడిపోయే ఆ ప్రాచీన స్వభావం, ఆ ఖరాబైన గుణం ఇప్పుడు వదిలిపెట్టాలి. హల్లెలూయా. వదిలిపెడదామా? దాంట్లోనే కంటిన్యూ అవుదామా? చెడిపోయిన స్వభావాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. చాలామంది చెడిపోయిన స్వభావాన్ని విడిచిపెట్టట్లేదు, చెడిపోయిన స్వభావాన్ని ఇంకా వదులుకోవట్లేదు, చెడిపోయిన స్వభావాన్ని అలాగే కలిగి ఉన్నారు. కనుక మనము రాబోతున్న కాలంలో మన పిల్లలకు, మనకు మేలు కలుగునట్లుగా మనం ఏం చేయాలంటే ఆయనకు ప్రార్థన చేసి, రెండోది మనకున్నటువంటి ఆ చెడు స్వభావాన్ని, ఆ దురాశల వల్ల మోసపోయే ఆ వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టాలి. హల్లెలూయా. మరి వదిలిపెట్టి ఏం చేయాలి? కింది వచనం నేర్పిస్తుంది. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. హల్లెలూయా. ఏ స్వభావం అట? నవీన స్వభావం అంటే క్రొత్త గుణము, కొత్త మనసు మనకు రావాలి. సంవత్సరం మారుతుంది, నెల మారుతుంది, దినం మారుతుంది, గంటలు మారుతున్నాయి, గడియలు మారుతున్నాయి, కానీ ఆ ప్రవర్తన మాత్రము మారుతలేదు. ప్రవర్తన మాత్రము మారుతలేదు. కానీ ప్రభు అంటున్నాడు, రాబోతున్న కాలానికి నీకు, నీ పిల్లలకు మేలు కలగాలంటే నీ చెడిపోయిన ఆ ప్రాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. దానికి ఫుల్ స్టాప్ చెప్పాలి, దాన్ని ఆపేయాలి. దాన్ని ఇప్పటి వరకు చాలు ప్రభువా, మునుపైతే చెడిపోయినా, మునుపైతే ఖరాబ్ అయిపోయినా, మునుపైతే ఈ విధమైనటువంటి గుణగణాలు కలిగి ఉన్నాని దాన్ని వదిలేసి, మరి దేవుని చిత్తవృత్తి అయినటువంటి ఆలోచన ఏం కలిగి ఉండాలని చెప్తున్నాడు అంటే, దేవుని చిత్తవృత్తి యందు మీరు నూతన పరచబడిన వారై, నెంబర్ 1 నీతి కలిగి ఉండాలి. అందరు చెప్పాలి, ఏం కలిగి ఉండాలి? గట్టిగా చెప్పాలి అందరు. 1 2 3 స్టార్ట్. నెంబర్ 1, ఈ నూతన సంవత్సరంలో మనకేముండాలి? అందరూ అంటారుగా, మీకు అసలు ఏం లేదు. ఏమో తెలుసు, తినేటప్పుడు ఏర్పడుతుంది. నాకు ముక్క రాలేదు, నాకు బొక్క రాలేదు, నాకు సరిపోలేదు, నాకు కేక్ అందలేదు. రియాలిటీ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే భోజనం దగ్గర ఏర్పడుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎంతోమంది మేధావులు చెప్పినటువంటి మాట. హల్లెలూయా. ఏదైనా ఒకవేళ ఉన్నా లేకున్నా, వచ్చినా రాకపోయినా సర్దుకోవడంలోనే ఉంటుంది అది. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, మీకు నీతి ఉండాలి. ఏముండాలి? నీతి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ నీతి మన జీవితంలో వస్తే రాబోతున్న కాలంలో మీ పిల్లలు, మీరు తప్పకుండా దీవించబడతారు. దేవుడు కూడా మీ పిల్లలకు, మీకు మేలు చేయాలని చూస్తున్నారు. ఆ మేలు కలగాలంటే, ఆ మేలు మనకు ఉండాలంటే, నెంబర్ 1 మన జీవితంలో చెడ్డదాన్ని వదులుకోవాలి. రెండోది ఏమి కలిగి ఉండాలంటే నీతి కలిగి ఉండాలి. అందరు చెప్పాలి, ఏం కలిగి ఉండాలి? నీతి కలిగి మనం ఉండాలి. రెండోది ఆయన చెప్తున్నాడు, యథార్థమైన భక్తి, యథార్థత ఉండాలి. రెండోది ఏముండాలి? యథార్థత ఉండాలి. అంటే ఉన్నది ఉన్నట్టే, మోమాటు లేకుండా మాట్లాడే స్వభావం, లేక ఉన్నది ఉన్నట్టే చెప్పే అటువంటి గుణలక్షణం, యథార్థత. వాళ్ళ లోపల కల్మషం ఏముండదు. అవంటే అవు, కాదంటే కాదు అనేదే యథార్థత. నిజంగా ఈ యథార్థత గలవారు కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో వారు ఎక్కడ ఉంటారంటే పరలోక రాజ్యంలో ఉంటారు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ
పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడంటే యథార్థమైన ప్రవర్తన కలవాడే, నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాబోతున్న కాలంలో, రాబోతున్న సంవత్సరాలలో, రాబోతున్నటువంటి సమయాలలో మనం దీవించబడాలి, మన పిల్లలకు కూడా మేలు కలగాలి అంటే నెంబర్ 1 మనం నీతి కలిగి ఉండాలి, రెండవది యథార్థత కూడా కలిగి ఉండాలి, మూడవది భక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? భక్తి కలిగి ఉండాలి. చాలామందికి ఏముండదు? భక్తి ఉండదు. దేవునికి స్తోత్రం. ఈ 3 మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుని పోలికగా పుట్టిన మనము నీతి కలిగి, భక్తి కలిగి మనం ముందు కొనసాగినట్లయితే మన జీవితాల్లో దేవుడు రాబోతున్న కాలంలో ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము మనము మన పిల్లలు తప్పకుండా చూడబోతున్నారు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి మన కుటుంబం మీద, మన దేశం మీద, మన ప్రాంతం మీద, మన వాడ మీద, మన ఏరియా మీద, మన ఫ్యామిలీ మీద కూడా దేవుని దృష్టి ఉంది. దేవుని దృష్టి ఉంటుంది. హల్లెలూయా. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కనుక ఆ దీవెన మనం పొందుకోవాలంటే, ఆ ఆశీర్వాదము మన మీదకి రావాలంటే మనం నూతన పరచబడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయములో నికోదేమైనటువంటి ఒక పెద్ద మనిషి కూడా ప్రభు దగ్గరికి వచ్చి యూదులకు బోధకుడై ఉండి, సేవకుడై ఉండి, పరిచారకుడై ఉండి, మంచి వ్యక్తి అయి ఉండి, ఆఖరికి ఆయనకు అన్ని అర్థమైన, చివరికి పరలోకం ఎట్లా పోవాలో అర్థం కాలేదు. ఆయన చివరికి అంటున్నాడు, అయ్యా పరలోక రాజ్యం పోవాలంటే నేనేం చేయాలన్నాడు. ప్రభు అంటాడు, నువ్వేం చెప్పినావు, నువ్వేం బోధించినావు, ఏం నేర్పించినావు, నువ్వు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? హల్లెలూయా. ఇజ్రాయేలుకు బోధకుడై ఉండి, సేవకుడై ఉండి, చివరికి ఒక మనిషి పరలోకం పోవాలంటే, వైకుంఠం చేరాలంటే, దేవుని దగ్గరికి చేరాలంటే చాలామందికి తెలియని సత్యం ఏంటంటే అదే. భూమి మీదకి వచ్చినాం, బ్రతకాలి, తినాలి, పిల్లలు ఉండాలి, వాళ్ళ పిల్లల కార్యాలు చేయాలి, చచ్చిపోతే అయిపోవాలి, బొంద పెట్టాలి, కాలబెట్టాలి, ఇంతే కాదు. మరొక జీవితం ఉంది. హల్లెలూయా. నిత్య నరకమా, నిత్య పరలోకమా ఉంది. ఈ రాజ్యాలు మనం చేరాలంటే నీకేం కావాలి? అక్కడ ఆ వ్యక్తితో చెప్పాడు, అయ్యా నేను పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలంటే ఆయనకు ప్రభు సెలవిచ్చాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు, చేరలేడు. ఎట్లా జన్మించాలి? అందరూ చెప్దాం, ఎట్లా అమ్మా? ఇవాళ ఏం వారము? కొత్త సంవత్సరం. మనం ఏం చేయాలి? కొత్తగా జన్మించాలి, కొత్తగా పుట్టాలి, కొత్తగా మన జన్మం రావాలి. మరి ఆ ముసలితనం ఉన్నటువంటి ఆ పెద్ద మనిషికి, అయ్యా క్రొత్తగా నేను ఎలా జన్మించాలి? అసలు క్రొత్తగా జన్మించుడు అంటే ఏంటిది? క్రొత్త జీవితం అంటే ఏంటిది? ఎలా చేయాలి? ఇది ఎలా సాధ్యమైంది? ఏ విధంగా చేయగలం? ప్రభు అతనితో చెప్పాడు, క్రొత్తగా జన్మించుడు అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప అది క్రొత్త జన్మ కాదు. యేసయ్య దేవుడని ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే అప్పుడు అది క్రొత్త జన్మ. అప్పుడు నీ జీవిత విధానం మారుతుంది, అప్పుడు నీ చేష్టలు మారుతాయి, నీ ప్రవర్తనలో కూడా మార్పు జరుగుద్ది. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు మనం పొందాలంటే తప్పకుండా నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. హల్లెలూయా. నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, భక్తి కూడా ఉండాలి. చాలామంది జీవితంలో నీతి ఉండదు, యథార్థత ఉండదు, భక్తి కూడా ఉండదు. అది నూతన పరచబడతలేదు, ఆ నూతన ఆశీర్వాదం వస్తలేదు. ఆ నూతనమైన ఆశీర్వాదము, ఆ నూతనమైన దీవెన మనం పొందుకోవాలంటే రాబోతున్న కాలంలో నీకు, నీ పిల్లలకు మేలు కలుగునట్లుగా ఈ 3 లక్షణాలను కలిగి ఉండు. హల్లెలూయా. రాబోతున్న కాలంలో మనకేం జరగాలి? మేలు జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పక్క వారికి చేతిచ్చి చెప్పండి, రాబోతున్న కాలంలో దేవుడు నీకు మేలు చేయునుగాక. రాబోతున్న కాలంలో నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి దేవుడు మేలు చేయునుగాక. నీ మేళ్ళ చేత మనం అందరము నింపబడుదుముగాక. ఇల్లు లేనోళ్ళు ఇల్లు కట్టుకుందురుగాక, పొలం లేనోళ్ళు పొలం కొనుక్కుందురుగాక, అప్పులున్నోళ్ళు అప్పులు తొలగిపోవునుగాక, పిల్లల ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చునుగాక, అనారోగ్యంతో అల్లాడుతున్న వారికి ఆరోగ్యం వచ్చునుగాక. హల్లెలూయా. ఇదేంటిది? మేలు, దీవెన.
రైట్. రాబోతున్న కాలంలో ఈ దీవెన, ఈ మేలు పొందాలంటే, ఈ ఆశీర్వాదం మనకు రావాలంటే మనకున్న పాత గుణము, మనకున్న రోత గుణము, మనకున్న ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి. చాలామందికి ఆ పాత ప్రాచీన స్వభావము పోదు. అది వదిలేయాలి, అది విడిచిపెట్టాలి. అది ఎప్పుడైతే మనం విడిచిపెట్టక పట్టుకొని ఉంటామో అది చాలా ప్రాబ్లం అవుతుంది. మనం పరలోకం చేరే ఛాయిస్ అసలే ఉండదు. కనుక అంటున్నాడు దేవుడు, వాటిని వదిలిపెట్టి మీరు నీతియు తర్వాత యథార్థయు భక్తి గలవారై ఉండి నవీన స్వభావాన్ని ధరించుకోండి. నవీన స్వభావం అంటే క్రొత్తది. మీ మనసు మారాలి. హల్లెలూయా. మన బట్టలు మారుడు కాదు, మన హృదయం మారాలి. నిజంగా ఆ విధంగా ఎప్పుడైతే మారుతారో అప్పుడు నీకును రాబోతున్న కాలంలో దేవుడు నీకు మేలు చేస్తాడు. ఆ మేలు తప్పకుండా మనం అందరము పొందుకుంటాం. మేలుల చేత, దేవుని చేత మనం నింపబడతాం. ఆ మేలు మన జీవితంలో జరగాలి. యోబు తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడిగా ముందు కొనసాగుతున్నప్పుడు, నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఒక భయంకరమైన కష్టమైన జీవితంలో దాపరించింది. అది అపవాదికిని దేవునికి మధ్యలో జరుగుతున్న పోరు. ఆ పోరును తన మీద ప్రయోగించారు. దేవా, తనంతా కూడా జీవితం బాగుంది, ఆస్తిపరుడుగా ఉన్నారు, పిల్లలు 10 మంది ఉన్నారు, బహుగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, తనకేమి కొదువలేదు, తనకే లోటు లేదు. అయినా ఆశీర్వదించబడ్డా, దీవించబడ్డా, మేలుల చేత నింపబడ్డా, అనుదినము ముమ్మారుగా తన పిల్లల కోసం, తన కోసం బలి అర్పిస్తూ అరుణోదయంన లేచి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఈరోజు ఒక ధనవంతుడు, ఒక ఆస్తిపరుడు, ఒక ఉన్నతమైన వర్గానికి చెందినవాడు, ఒక మంచి స్థితిగతుల్లో ఉన్నవాడు దేవుని గుర్తు చేసుకోగలడా? చేసుకోలేరు. బిజీ ఉంది అంటారు, ఏమో అంటారు. అసలు గుర్తు చేసుకోవడం కష్టంగా మారుతుంది. కానీ ఆయన అనుదినమట దేవునికి అరుణోదయములు లేచి బలి అర్పించి ప్రార్థన చేయువాడు నిత్యము అలాగునే చేయుచుండెను. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఈ విధంగా చేస్తూ ఉండగా ఒకరోజు తన జీవితంలో ఒక సమస్య ప్రారంభమైంది. నెంబర్ 1, తన పిల్లలు పోయిండ్రు, ఆస్తి పోయింది. తర్వాత రెండోది, ఆయన జీవితంలో అన్నిటినీ కోల్పోయిండు. ఆయన దేవుణ్ణి దూషించలే, ద్వేషించలే. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవాయే. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి నష్టాలు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి శ్రమలు పడుతున్నా దేవుని మనం మర్చిపోవద్దు, దేవునికి మనం దూరము కావద్దు. హల్లెలూయా. ఆయన దేవుడే ఇచ్చిండు, పిల్లలు తీసుకున్నాడు. చివరికి తనకి ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చింది. అయినా నేను మంచి సంవత్సరాలు చూస్తానా, అసలు మంచి దినాలు మా జీవితంలో వస్తాయా, మంచి రోజులు మాకున్నాయా, ఎప్పుడైనా పెళ్లి పెట్టుకొని పురుడుకు పోతే, లేకపోతే చచ్చిపోతే, లేకపోతే వివాహానికి పోతే మంచి రోజులా కాదా అని అడుగుతూ ఉంటారు, పోతూ ఉంటారు. హల్లెలూయా. మన జీవితంలో మంచి దినములు చూడాలంటే చెడ్డదాన్ని పలకకుండా మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్త కలిగిన జీవితం మనకు ఉండాలి. ఆయన చెప్తున్నాడు, నిజంగా ఈ విధమైనటువంటి రాబోతున్న కాలంలో మేలులు పొందాలంటే మనం నీతి కలిగిన వారిగా ఉండాలి. రెండోది, యథార్థత కలిగిన వారిగా ఉండాలి. మూడోది, భక్తి కలిగిన వ్యక్తులుగా మనము. యోబు వీటిని కలిగి ఉన్నాడు కనుక నష్టం కలిగిన, తన గర్భంలో ఉన్న పిల్లలు పోగొట్టుకున్న దేవుడు అంతా నా మేలుకే చేసిందని చెప్పగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను,
ఆరాధనాపను స్తుతించుట మానను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము నా నోట నుండున్ నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ అందరు కూడా అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను. హల్లెలూయా. అంతా దేవుడు మన మంచే జరిగించబోతున్నాడు. దేవుడు ఈ సంవత్సరంలో మేలు మన జీవితంలో కలగజేయబోతున్నాడు. అట్టి మేలు మనం పొందుకోవాలంటే, అట్టి మేలు మనము జీవితంలో చూడాలంటే నిజంగా మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి వదులుకొని నూతన స్వభావము కలిగిన వ్యక్తులుగా మనం ముందు కొనసాగిన వ్యక్తులమైతే నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, మూడోది భక్తి కలిగి ఉండాలి. అందరూ చెప్పాలి. నెంబర్ 1, ఆకలి అవుతుందేమో, నేనైతే తినొచ్చిన, నన్ను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1 నీతి కలిగి ఉండాలి, రెండోది యథార్థత కలిగి ఉండాలి, మూడోది భక్తి కలిగి ఉండాలి. అప్పుడు రాబోతున్న కాలంలో నీకు మేలు కలుగుద్ది, నీ పిల్లలకు కూడా మేలు కలుగుద్ది. యోబు తన జీవితంలో పిల్లలు పోగొట్టుకున్న, ఆస్తిని పోగొట్టుకున్న, దేవుడు తిరిగి కనికరపడి, దేవుడు తిరిగి దయ చూపించి మళ్ళీ పిల్లల్ని ఇచ్చిండు, మళ్ళీ ఆస్తిని కూడా ఇచ్చిండు. పోగొట్టుకున్నదంతా దేవుడు ఏం చేసిండు? తిరిగి ఇచ్చేసిండు. అప్పుడు యోబు రెండంతలుగా దీవించబడ్డాడు. గట్టిగా